హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేసుదని. ఈరోజు రెసిపీ ఏంటి అని అంటే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. ఓకేనా? మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీస్ ఏంటి అంటే క్యాబేజు, బీనీస్, ఆలు, క్యారెట్, ఈ 4 కలిపి నేను కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక గిన్నె పెట్టినాను. ఫస్ట్ అయితే గిన్నె వేడెక్కింది. ఆయిల్ సరిపడా వేసుకోవాలి కర్రీకి. మిక్స్డ్ కర్రీ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో నేనైతే 4 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఆనియన్స్ అయితే మనము యాడ్ చేసుకోవాలి. నేను ఒకటి పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ మంచిగా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు కొంచెం మనము ఫ్రై అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అయితే ఇట్లా మంచిగా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు మనము వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా? చాలామంది వీడియో చూస్తున్నారు ఫ్రెండ్స్, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. ఓకేనా? కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకొక 10 మందికి షేర్ అవుతుంది వీడియో. ఓకేనా? చూడండి, ఇట్లా వెజిటేబుల్స్, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా అందరూ ఈ రెసిపీ కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి నాకు మెసేజ్ అనేది చేయండి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసినాం కదా, ఇప్పుడు ఒకసారి మనము మంచిగా ఇట్లా మిక్స్ చేసుకుందాము. చూడండి ఎంత మంచిగా కలర్ఫుల్గా ఉందో. అయితే ఇందులో ఉన్న వాటర్ అనేది మొత్తం ఇంకిపోయే వరకు మనం ఆయిల్లో అయితే ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము సాల్ట్ కూడా వేసుకుందాము. ఎందుకంటే ఇది మిక్స్డ్ కర్రీ కదా, కొంచెము వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మనం సాల్ట్ వేస్తే ఇంకా మంచిగా కుక్ అవుతుంది. అందుకని నేనైతే 3 స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా మీ కర్రీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఇట్లా మంచిగా మిక్స్ చేసుకొని ఒక మూత పెట్టి మంచిగా ఇందులో ఉన్న వాటర్ ఇంకేదాకా మనము ఇది ఆయిల్లో అయితే ఇట్లనే ఫ్రై చేస్తూ ఉండాలి. ఒక మూత పెడదాము. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కర్రీ అయితే మంచిగా ఫ్రై అయితే చేద్దాం. ఇప్పుడు నేను 10 మినిట్స్ నుంచి అయితే ఇట్లా మంచిగా ఆయిల్లో అయితే వెజిటేబుల్స్ అయితే ఇట్లా మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఒకసారి కలుపుదాము. చూడండి, ఇందులో ఉన్న నీరంతా ఇంకిపోయింది. ఓకేనా? ఇప్పుడు మనము స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేస్తే ఏమవుతుందంటే సగం కూరగాయలు ఇందులో ఆవిరికే ఉడికిపోతుంది. చూడండి, ఆలుగడ్డ, క్యారెట్ ఇవన్నీ కొంచెం ఆవిరికే ఉడుకుతున్నాయి. చూడండి, క్యాబేజ్ అయితే ఎట్లయినా ఉడికిపోతుంది తొందరగానే. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను 2 చిన్న సైజు టమాటాలు, కలమ, కొత్తిమీర ఇప్పుడే యాడ్ చేస్తున్నా. ఎందుకంటే కొంచెం ఉడకాలి కదా టమాటో, అందుకని. ఇప్పుడు స్పైసెస్ కూడా మనము యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం, కొబ్బరి పొడి అయితే వేస్తే బాగుంటుంది. మీ ఇష్టము, మీరు వేస్తే వేయండి, లేకపోతే లేదు. కానీ కొబ్బరి పొడి వేస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నేను ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను. పసుపు, ఒక స్పూన్, ధనియాల పొడి 3 స్పూన్స్ వేస్తున్నాను. కారము
కారము 2 స్పూన్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవన్నీ వేసినాను కదా స్పైసెస్. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఒక 5 మినిట్స్ నేను కలిపి మంచిగా మూత పెట్టి మళ్ళీ ఆయిల్లో ఒక 5 మినిట్స్ మంచిగా ఉడికిస్తాను. ఓకేనా, ఇట్లా కలుపుకుంటూ మాడకుండా మంచిగా మనము ఆయిల్లో అయితే ఇది ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసిన కదా, ఒక మూత అయితే పెడతాను. ఇప్పుడు 5 మినిట్స్ నుంచి ఇట్లా స్పైసెస్ కర్రీ అంత ఇట్లా మంచిగా నేను ఇట్లా ఫ్రై చేస్తున్నాను. చూడండి మంచిగా ఉడికిపోయింది, ఇంకొంచెం ఉడకాలి బీనీస్. సో అందుకని చెప్పేసి ఇప్పుడు నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు ఇట్లయినా వాటర్ వేయకుండా ఇట్లయినా కూడా మీరు చేసుకోవచ్చు. ఓకేనా, ఇట్లయితే ఒక ఫ్రై లాగా ఉంటుంది, చపాతీలోకి రైస్లోకి బాగుంటుంది. ఇప్పుడైతే నేను ప్రెజెంట్ రైస్కి చేస్తున్నాను. సో అందుకని చెప్పేసి కొంచెం గ్రేవీ ఉండాలి కదా, ఇంకేమన్నా ఉడకకుండా ఉంటే ఉడుకుతుందని చెప్పేసి నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేసినాను, 1 గ్లాసు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇది కర్రీ అయితే కంప్లీట్గా ఒక మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి కర్రీ ఇప్పుడు మన కర్రీ అయితే మంచిగా ఇట్లా ఆయిల్ అయితే పైకి తేలింది. నేను చెక్ చేసినాను ఇంతకుముందు. ఓకేనా, ఆలుగడ్డ, బీనీస్, క్యాబేజీ, క్యారెట్ ఇవన్నీ మంచిగా ఇట్లా ఉడికిపోయినాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేసి నాకు మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.